తెలివితేటలుంటే సమాజాన్ని కాపాడాల్సిన పోలీసులకి తెలివితేటలు ఉండవా? రైట్, ఒక్కసారి బాలకోటే గారిని అడుగుతాను. బాలకోటే గారు నమస్కారం. నమస్తే సార్. ఒకటి స్ట్రైట్ అండి, ఇప్పుడు ఈ పరిణామాలన్నీ ప్రశ్నించడం మీదే జరుగుతున్నట్టుగా, ప్రశ్నించే హక్కుని కాలరాస్తున్నట్టుగా వైసీపీ లేదా వైసీపీ తాబేదారులో, వైసీపీ మద్దతుదారులో, సానుభూతిపరులో ఎవరో మొత్తం మీద వైసీపీ కోటరీ ఇదంతా ప్రశ్నించడం, గొంతు నొక్కేయడం మీద జరుగుతున్న ఒక ఇదన్నట్టుగా ఒక పిక్చరైజ్ చేస్తున్నారు కదా. ఈ ప్రశ్నించే దీని మీదే జరుగుతుందా ఇదంతా? ఈ మాట్లాడుతున్న వాళ్ళకి మీరేం చెప్తారు? వెంకటేష్ గారు నమస్తే. నమస్తే. సత్యమూర్తి గారికి, శ్రీరామ్ గారికి, అలాగే గుట్టిపాటి గారికి నమస్కారాలు. వెంకటకృష్ణ గారు, ఈ దేశం అంటే గౌరవం ఉండాలి. ఈ దేశంలో ఉన్న రాజ్యాంగం మీద గౌరవం ఉండాలి. ఈ రాష్ట్రం మీద గౌరవం ఉండాలి. ఈ రాష్ట్రంలో చట్టాల మీద గౌరవం ఉండాలి. పోలీసుల మీద గౌరవం ఉండాలి. ప్రశ్నించటం తప్ప అని అడగడం లేదు వాళ్ళు. దూషిస్తే తప్ప అని అడుగుతున్నారు. దూషిస్తే తప్పేంటి అని అడుగుతున్నారు. తిడితే తప్పేంటి అని అడుగుతున్నారు. నీ నాలుక కోసి వాడి చేతిలో పెడతా, వాడి నాలుక కోసి వీడి చేతిలో పెడతానంటే తప్పేంటి అంటున్నారు. మీరేం పీక్కుంటారు అని అంటున్నారు. ఏం పగలదేస్తారు అని అంటున్నారు. ఇది వాళ్ళు అంటుంది. ప్రశ్నించటాన్ని కాదు వాళ్ళు అనేది. ప్రశ్న వెనక వీళ్ళు అంటున్న మాట లేదు. నేను ఒక మాటే చెప్తానండి. ఇందాక వార్తల్లో విన్నాను, పాకిస్తాన్లో పెహల్గాం ఉగ్రవాదుల దాడిలో ఈరోజు దర్యాప్తు జరుగుతుందంటే ఆ దర్యాప్తు వెనక లష్కరే తోయిబా మాస్టర్ మైండ్ ఉందంట. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఒక లష్కరే తోయిబా, నేను అనక తప్పదు. దీని వెనక ఒక మాస్టర్ మైండ్ ఉంది. అది హిందువుల మీద దాడి చేయటంలో ఉంది, క్రిస్టియన్ల మీద దాడి చేయటంలో ఉంది, ముస్లింల మీద దాడి చేయటంలో ఉంది. వీళ్ళు మతాలను గౌరవించే వ్యక్తులు కాదు, దేవుళ్ళని గౌరవించే వ్యక్తులు కాదు. వీళ్ళ గొంతెమ్మ కోరికలు, వీళ్ళ రాజకీయ ప్రయోజనాలు లేదా మాస్టర్ మైండ్ని అమలు జరపడమే వీళ్ళ కోరిక. నేను ఒక మాట చెప్తాను వెంకటకృష్ణ గారు, బహుజన కులాల ప్రతినిధులు కాబట్టి అంబేద్కర్ బొమ్మ పట్టుకున్న ప్రతివాడు అంబేద్కరిస్ట్ కాదు. ఈ రాష్ట్రంలో బహుజన కులాలందరూ కూడా వినాలి, ముఖ్యంగా దళితులు వినాలి. అంబేద్కర్ బొమ్మ పట్టుకున్న వాడు అంబేద్కర్ వాది కాదు, అంబేద్కరిస్ట్ కాదు. జై భీమ్ అన్న ప్రతివాడు దళిత నాయకుడు కాదు. ఈ రోజున ఆయా సామాజిక కులాలు, ఆయా సామాజిక మతాల హక్కుల గురించి మాట్లాడటం వేరు. ఆ హక్కుల్ని ఆసరా చేసుకొని వేదికలు చేసుకొని ముఖ్యమంత్రులను, డిప్యూటీ ముఖ్యమంత్రులను, రఘురామకృష్ణంరాజు గారును వాణ్ణి కోస్తాం వీణ్ణి కోస్తాం అని మాట్లాడితే చట్టాలు చేతులు కొట్టుకొని కూర్చుంటాయా? దీనికి ప్రకాష్ రాజ్ గారు వంత. మీరు ఇది అన్నారు, సినిమాల్లో ఆయన ఉత్తమ నటుడు అయితే అవ్వచ్చు, కానీ నిజ జీవితంలో ఉత్తమ నటుడు. నేను ప్రకాష్ రాజ్ గారు ఆంధ్రప్రదేశ్లో జరిగిన హననం గురించి ఏనాడు మాట్లాడటం నేను వినలా. ఇక్కడ సుధాకర్ చనిపోయాడు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం చనిపోయాడు, డాక్టర్ అచ్చెన్న చనిపోయాడు. ఓ దుర్మార్గం, కాలకేయుల పరిపాలన చూసాం 5 ఏళ్ళు. ప్రకాష్ రాజ్, కాలకేయుల పరిపాలన చూసాం. నువ్వు విలన్గా నటిస్తే నీకంటే బాగా నటించాడు జగన్మోహన్ రెడ్డి గారు, నిన్ను మెప్పించాడు. నువ్వు విలన్గా ఎంత భయంకరంగా నటిస్తావో జగన్మోహన్ రెడ్డి గారు నిజ జీవితంలో అంత భయంకరంగా నటించాడు. ప్రజారాజధాని అమరావతి రైతులు ప్రశ్నించారు, వాళ్ళేం తిట్టలా, వాళ్ళ ప్రశ్నదే. ఇందాక వెంకటకృష్ణ గారు అన్నట్టుగా డాక్టర్ సుధాకరు ప్రశ్నించలా, అడిగాడు. కేవలం మాస్కు లేదని అడిగాడు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం అసలు ప్రశ్నించలా, అంకబాబు గారు ప్రశ్నించలా, ఓ ఫార్వర్డ్ చేశాడండి. రంగనాయకమ్మ గారు ప్రశ్నించలా, ఒక మెసేజ్ పెట్టింది. సార్, ఏదో మాస్టర్ మైండ్ మీరు అమలు చేస్తున్నారు. ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇబ్బంది కలుగు చేద్దామని, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి కళ్ళగంతలు కడదామని దుర్మార్గులారా 5 ఏళ్ళు ఏం చేశారు? ఏం బాగుకున్నారు? 1631 రోజులు భూములిచ్చిన రైతులు అరణ్య రోదన చేస్తే పెడబొబ్బలో అడిగారా? ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఏంటి ప్రశ్నించేది? ఏమైంది నీ ప్రశ్న? అంటే బాబు ప్రశ్న మీకే ఉంటుందా? పిల్లాడు అమర్నాథ్ గౌడ్ని వాట్ ఇస్ ద మీనింగ్ బెయిల్? బెయిల్ అంటే జైలుకు ఉపశమనం మాత్రమే.
నువ్వు నిర్దోషమని అర్థం కాదు. బెయిల్ వస్తే తిట్టి, మళ్ళీ బెయిల్ వస్తే తిట్టి అంటే చట్టం అంటే అలసైపోయిందా? చట్టం అంటే హేళన అయిపోయిందా? చంద్రబాబు నాయుడు గారు ధర్మప్రభువు కాబట్టి హేళన అయిపోయిందా? కాదమ్మరు ఏ తప్పు చేసింది ఎత్తుకొచ్చారు చెప్పండి. ఫ్లైట్లో వెళ్ళి ఏ తప్పు చేసింది? ఆ ఆడబిడ్డ 40 రోజులు దాచేశారు. వెంకటకృష్ణ గారు లాంటి జర్నలిస్టులు వెలికి తీస్తే బయటకు వచ్చింది. రఘురామకృష్ణరాజు గారిని ఎలా ఎత్తుకొచ్చారు? ఎంతమంది చెప్పారు? ఇంకా లెక్కలు లేవు. నేను నిన్న మొన్న చెప్తున్నా, మద్యం కేసులో ముడుపుల గురించే లెక్క పెడుతున్నాం, ఆస్తుల గురించి లెక్క పెడుతున్నాం, కానీ అస్థికలు లేవు. అస్థికల గురించి ఇంకా లెక్కలు తీరా. ఇంతమందిని చంపి నేను అడుగుతున్నా, అంబటి రాంబాబు గారు 20 లక్షల రూపాయలు డీడీ ఇచ్చావు, నీ కులానికి సంబంధించిన వ్యక్తి అని. ఏ డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి ఏమి ఇచ్చావు? సూపర్, ఆ పక్కన ఉన్న క్రాంతి కుమార్కి ఏమి ఇచ్చావు? ఎక్సలెంట్ క్వశ్చన్ బాలకోటే గారు, ఎక్సలెంట్ క్వశ్చన్ బాలకోటే. క్రాంతి కుమార్ ఇంటికి వెళ్ళలేదే? క్రాంతి కుమార్ ఇంటికి ఇవ్వాలి కదా. డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి ఇవ్వలేదే? సుబ్రహ్మణ్యం కుటుంబానికి కాపు కులమని నువ్వు ఇస్తావా? నీ కాపు కులమని నువ్వు ఇస్తావా? డ్రైవర్ అనంతబాబు నీ కాపు కులం, అనంతబాబు గారు అనంతబాబు చంపిండని డ్రైవర్ అనంతబాబుని ఎవరు చంపారు? నీ కాపు కులస్తులే కదా. నువ్వు ఆయన ఎమ్మెల్సీ పదవిని కాపాడుతావా? ఏ సుబ్రహ్మణ్యానికి ఎందుకు ఇలా? డాక్టర్ సుధాకర్కి ఎందుకు ఇలా? అమరావతిలో, నీ గుంటూరు జిల్లా అమరావతిలో వేదనలకి ఎంతమంది పశువులు బాయిలా? ఎవరికి ఇచ్చావయ్యా? నీ ప్రాంతమే కదా అమర్నాథ్ గౌడ్, 10 ఏళ్ల పసిపిల్లాడు. పెట్రోల్ పోస్తే నువ్వు పరామర్శించావా? ఇదే పనే. ఎన్నిసార్లు పరామర్శిస్తావు? ఈ రోజున ప్రభుత్వం దమ్ముగా ఒక సిఐని అరెస్ట్ చేయించింది, ఓ సిట్ వేసింది, చార్జ్ షీట్ వేసింది, జైల్లో పెట్టింది. నాగరాజు అనే సిఐని జైల్లో పెట్టింది. ఏనాడైనా మీరు ఒక సిట్ వేశారా? ఒక విచారణ చేశారా? సిట్టా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసిన ఎమ్మెల్సీ అనంతబాబుని పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు. ఇంకా పార్టీలోంచి సస్పెండ్ చేయలేదు, ఎమ్మెల్సీ పదవి చేయలేదు. జైలుకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన తిరుగుతున్నాడు. వెంకటకృష్ణ గారు, నాకు ఇప్పుడే తాజాగా విశాఖపట్నం కలెక్టర్ దగ్గర నుంచి వచ్చి నాకు లెటర్ వచ్చింది నా బోర్డుకి. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి ఎంతో కొంత న్యాయం చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి అర్జీ ఇస్తే, ఆ అర్జీ మేర ఏం న్యాయం చేశామని ముఖ్యమంత్రి సీఎం కార్యాలయం అడిగితే ఆయన ఏం చెప్పాడు తెలుసా? డాక్టర్ సుధాకర్ సంఘటన మీద ఎవరి మీద కూడా ఎలాంటి ఎస్సీ ఎస్టీ కేసు కట్టలేదంట. మరి అది నేను కట్టాలనుకున్నా. అయ్యో 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 కేసు లేదు సార్. మీకు తెలియదా? మీకు తెలియదా? మీరు ఎలాగండి బాలకోటే గారు అంత పెద్ద పోస్ట్ లో ఉన్నారు? మీరు ఎస్సీలకు ద్రోహం చేస్తే కాదండి, ఈ వైసీపీ కానీ లేకపోతే వారికి వంతపాడే వాళ్ళు కానీ ఎస్సీలకు ద్రోహం చేస్తే, ఎస్సీలను చంపితే, ఎస్సీలను కొడితే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టరు, ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు. ఇప్పుడు నో ఎస్సీ ఎస్టీ కేసు అనంలో, సో నష్టపరిహారం నాట్ అప్లికేట్ అని రాస్తున్నారు. అంతే కదా, ఇంప్లిమెంటేషన్ అవ్వదంటున్నాడు. అంతే కదా. నేను ఆశ్చర్యపోయాను సార్. అంటే అంత దుర్మార్గం జరిగినా కూడా కేసు కట్టలేదుగా అంబటి. ఓ అంబటి, ఏమిటి అంబటి అంటే? కులాల మధ్య పురుగులు పెడతావా? అయినా వెంకటకృష్ణ గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అన్నది? హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ ఏపీ. రాముడే అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాముడే హే రామ్ సేవ్ రామా రామా. రాముడు తలదీసిన ఖ్యాతి నీది. ఎలా అంటావు నువ్వు రామాని? రాముడు తలదీశావు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజున రాముడు అన్నాడు ఆంధ్రప్రదేశ్లో, హే రామ్ సేవ్ రామా. రాముడిని కాపాడమని మాకు చెప్పాడయ్యా. 3 కోటి దేవతలు దీవిస్తే సేవ్ ఆంధ్రప్రదేశ్ అయింది. నీ పరిపాలనలో స్లేవ్ ఆంధ్రప్రదేశ్. ఇదే హైదరాబాద్ లో బాలకోటయ్య, అది ఆంధ్రప్రదేశ్ లో సేవ్ ఆంధ్రప్రదేశ్ కాదు, స్లేవ్ ఆంధ్రప్రదేశ్. మీరు బానిసలు అంటే తిరుగుబాటు చేశాం, ఉద్యమం చేశాం, సేవ్ ఆంధ్రప్రదేశ్ చేశాం. ఇప్పుడు నువ్వు సేవ్ వైసీపీ కోసం హే రామ్ అంటావా? అను హే అల్లా, హే క్రిస్టియన్. దేనికోసం అంటున్నా ఇదంతా? రాజ్యాధికారం కోసమా? నువ్వు చేసిన పరిపాలన కోసమా? ఎవరున్నారు నీ పక్కన? నీ పక్కన మీ అమ్మగారే లేదయ్యా, మీ చెల్లి గారు లేదు, మీ బాబాయ్ గారికి నువ్వు న్యాయం చేయాలా? ఈ రాష్ట్రానికి ఏం చేస్తావు? ప్లీజ్ టెల్ మీ.
నీ బాబాయ్ హత్య కేసుకి న్యాయం చెయ్య నువ్వు నీ రాజశేఖర్ నీ నాన్నగారు తోడబుట్టిన తమ్ముడయ్యా, వివేకానంద. తోడబుట్టినడు మీ నాన్న చనుబాలు దాగిన వివేకానంద రెడ్డి అయ్యా. నీ వెనక చనుబాలు దాగిన చెల్లికి దిక్కు లేదు, మీ నాన్న వెనక చనుబాలు దాగిన వివేకానంద రెడ్డికి దిక్కు లేదు, సునీతారెడ్డికి దిక్కు లేదు. ఏ రాష్ట్రాన్ని పాలిస్తావు? దేన్ని సేవ్ చేస్తావు? ఈ రోజున రాష్ట్రం పచ్చపచ్చగా ఉంటే నీకు రాజధాని అంటే అర్థం కాలేదు కదయ్యా. వాట్ ఇస్ ద రాజధాని? ఏంటమ్మా రైట్ ఒక్క నిమిషం బాలకోటే గారు, ఈ దుర్మార్గమైన ఈ వైఖరి హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అని జగన్మోహన్ రెడ్డి ఎత్తుకున్న ఈ నినాదానికి కారణం ఏంటి? ఈ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఎవరి నుంచి సేవ్ చేయాలనేది కూడా మనం కొంచెం డీప్గానే చర్చిద్దాం ఇవాళ. తర్వాత ఇప్పుడు జరుగుతున్నదంతా ప్రశ్నించడం పైన జరుగుతున్న చర్చ, అంటే మన దగ్గర కాదు సమాజంలో, లేదా కేసులు కానీ ఇవన్నీ ప్రశ్నించినందుకు కేసులు పెడుతున్నారా, లేకపోతే ప్రశ్నించినందుకు అరెస్టులు జరుగుతున్నాయా, లేక ఇంకేదైనా కారణం ఉందా? అది కూడా క్లారిటీ రావాలి. లేకపోతే అయ్యయ్యో ప్రశ్నించే గొంతు పిసికేస్తున్నారు, అయ్యయ్యో ప్రశ్నించే హక్కుని నలిపేస్తున్నారు. ఇది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం జరుగుతుంది. నిజంగా అదేనా? మాట్లాడదాం చిన్న బ్రేక్ తర్వాత. మీరు ఫస్ట్